హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూలరంగడి రివ్యూ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసరికి మన రవితేజ అన్న ఈగల్ మూవీ యొక్క సినిమా రివ్యూ. అసలు మన రవితేజ అన్న యాక్షన్ మూవీ అనగానే మన రవితేజ అన్న ఫ్యాన్స్ చాలా మంచిగా ఆనందపడారు అనమాట. కానీ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఆ సినిమా ప్లాట్ చూస్తూనే అందరికీ తలలు గింగిరిపోయారనమాట. సినిమా ప్లాట్ వచ్చేసరికి ఏమి ఉండదనమాట. మన ఢిల్లీలో మన అనుపమ పరమేశ్వరన్ పాప జర్నలిస్ట్గా పనిచేస్తుందనమాట. అలానే మన రవితేజ్ అన్న ఏం చేస్తున్నారంటే కాటన్ బిజినెస్ చేసుకుంటూ ఉంటారనమాట. అలా చేసుకుంటున్న వీళ్ళిద్దరిని అనుకోకుండా అనుపమ పరమేశ్వరన్ పాపకి ఒక కేసు అయితే వస్తుందన్నమాట. ఆ కేసు ఏంటంటే ఒక ఈగలు ఉంటారనమాట. అదే మన హీరో విలన్ అండి. ఆ విలను అందరినీ నరికేస్తూ ఉంటారనమాట. ఎందుకు నరుకుతున్నారు, అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన హిస్టరీ ఏంటి అని అనుపమ పరమేశ్వరన్ పాప రవితేజ అన్న సెర్చ్ చేస్తుంటారనమాట. ఈ ప్రాసెస్లో అనుపమ పరమేశ్వరన్ అండ్ కాటన్ బిజినెస్ చేసుకున్న రవితేజకి ఎలా సంబంధాలు పడ్డాయి, అలానే ఆ క్రిమినల్ ఎందుకు చేస్తున్నారు అనేది ఒక సినిమా ఒక ప్లాట్, అదే స్టోరీ. ఇక ఆ స్టోరీని మనం ఎన్నోసార్లు పాత సినిమాల నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నామన్నమాట. ఆ సినిమా మీద చాలానే వచ్చాయి, కానీ మన డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని కొత్తగా చూపించాలనుకొని బోల్డ్ అయితే పడ్డారనమాట. స్టోరీ కొత్తదైతే కొత్తగా ఉంటుంది, పాతది పెట్టుకొని ఆ లైటింగ్లు చాలా ఎలివేషన్స్ అవన్నీ పండలేదనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతగా నాకైతే అనిపించలేదనమాట. ఇక మూవీ పర్ఫార్మెన్స్లోకి వస్తే రవితేజ అన్న ఎప్పటిలాగానే పాపం తన ఎఫర్ట్ అయితే ఎప్పటిలాగానే చూపించారు సినిమాలో, కానీ స్టోరీ లైన్ అంతగా పెద్దగా బాగాలేదనమాట. మీరే తెలుసు కదా ఎన్నేళ్ళ నుంచి వస్తుంది ఆ స్టోరీ లైను. ఇంకా అనుపమ పరమేశ్వరన్ పాప గురించి వస్తే ఆ పాప పెద్దగా లేదనమాట. సినిమాలో స్టోరీ అయితే ఇచ్చారు, కానీ జర్నలిస్ట్గా పాపని పాపం అంతగా వాడుకున్నారు, కానీ రొమాన్స్ సీన్స్ అవన్నీ లేవనమాట. ఇక ఆ సినిమా జనరైనే వేరు. ఇక వీళ్ళను సైడ్ క్యారెక్టర్ల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ అన్నట్లు ఉంటారనమాట. ఈ సినిమా నాకు రివ్యూ వచ్చేసరికి 5కి 2 అనమాట. మీ యొక్క రివ్యూకి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.